సమస్యల వలయంలో ఏపీ బయటపడే మార్గమేది? సంపద సృష్టిస్తా, రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తామని ఎప్పుడూ చెప్పుకునే టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు తరచూ ఓ మాట అంటూ ఉంటారు. సవాళ్ళను అవకాశాలుగా మార్చుకుంటాం, ఎదుర్కొంటామని. మరి ఆయన నోట్లో ఏముందో కానీ అధికారం చేపట్టిన 100 రోజుల్లో నిజంగానే రాష్ట్రాన్ని సమస్యల వలయంలో పారేశారు. అధికారంలోకి వచ్చిన మొదటి వారం 10 రోజుల్లో ఎక్కడ చూసినా హత్యలు, కొట్లాటలతో రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ దుమారం రేపింది. మరోవైపు ఇసుక విజయాన్ని కూడా టీడీపీ నేతలు రాజకీయంగా మార్చుకున్నారు. మొదట్లో చూసి చూడనట్లు వ్యవహరించిన వైసీపీ అధినేత జగన్ తర్వాత స్పందించి కూటమికి బుద్ధి చెప్పేలా ప్రతిపక్షాన్ని ఎదుర్కొన్నారు. ఇక 100 రోజుల్లో ప్రకృతి వైపరీత్యాలు, అగ్ని ప్రమాదాల సంగతి సరే. అభివృద్ధిని పక్కన పెట్టి విమర్శలకు పెద్దపీట వేస్తున్న కూటమి ప్రభుత్వం సమస్యల వలయం నుంచి బయటపడే లోపే 5 ఏళ్లు గడిచిపోతాయని వైసీపీ శ్రేణులు అంటున్నాయి. అవకాశం దొరికితే వైసీపీ విరుచుకుపడే కూటమి ఎక్కువ కాలం గడువు లేదని, ప్రజలే తగిన రీతిలో బుద్ధి చెప్తారంటున్నారు. ఇక అలా అధికారం చేపట్టిందో లేదో ఇలా రాష్ట్రాన్ని సమస్యలు చుట్టుముట్టాయని, వాటి నుంచి బయటపడలేక ప్రజలకు మొహం చూపించుకోలేక టీడీపీ ఉక్కిరిబిక్కిరవుతోందని పలువురు వైసీపీ నేతలు చేస్తున్నారు. ఇక తన ఉనికిని కాపాడుకునేందుకు ప్రతిపక్షంపై అర్థం లేని ఆరోపణలు చేస్తూ టీడీపీ పబ్బం గడుపుతోందని విమర్శలు వినిపిస్తున్నాయి. మరి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల మాటేంటి అని ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. వాటి నుంచి ప్రజల దృష్టి మర్చడానికి తిరుమల లడ్డు ప్రసాద వివాదం లాంటి మరికొన్ని సాకులను టీడీపీ కూటమి ఎత్తి చూపిస్తోందని వైసీపీ అంటోంది.